హాయ్ అండి, వెల్కమ్ టు రాజా రాజీ 360. ఎప్పుడు చికెన్ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటానండి. ఈరోజు కూడా అలాగే ట్రై చేస్తున్నాను. దానికోసం ముందుగా 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మనం మగ్గనివ్వాలండి. దాంట్లో నేను ఇప్పుడు ఆయిల్ ఏం వేయలేదండి, మూత పెట్టేసేసుకొని మగ్గనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు ఇవి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఈలోపు చికెన్లో వాటర్ అంతా పోయింది కదా, పచ్చిమిర్చి వేసేసేసుకొని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం వేగనివ్వాలండి, ఒక 5 మినిట్స్ పాటు. ఎందుకంటే చికెన్ ముక్క నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా వేగిపోయింది, వాటర్ దింగిపోయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. దానికోసం ఒక 10 మినిట్స్ పాటు మనం మూత పెట్టి మగ్గనివ్వాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకొని అది కూడా కాసేపు వేగనివ్వాలండి, పచ్చివాసన పోయేదాకా. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసుకుంటే అది కూడా తయారైపోయింది. కొత్తిమీర వేసేసేసుకొని వేడివేడి రైస్లోని చికెన్ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీంట్లోకి రసం, సాంబార్ అలాంటివి ఏమున్నా కూడా చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఇలాగే ట్రై చేస్తూ ఉంటానండి. చికెన్ అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేయాలి కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.